ప్రైజ్ ద లార్డ్. ప్రభు అయిన యేసు నామములో అందరికీ వందనములు. యేసయ్య మాటను ఈ కార్యక్రమాన్ని వీక్షించడానికి ప్రేమతో నేను మిమ్మను ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈ దినము లూకా సువార్త 22వ అధ్యాయము 39వ వచనం నుండి 46 వచనాల వరకు మనము ధ్యానించుకుందాం. తరువాత ఆయన బయలుదేరి తన వాడుక చొప్పున ఒలీవ కొండకు వెళ్ళగా శిష్యులను ఆయన వెంట వెళ్ళిరి. ఆ చోటు చేరి ఆయన వారితో, మీరు శోధనలో ప్రవేశించకుండానట్లు ప్రార్థన చేయుడని చెప్పి వారి యొద్ద నుండి రాతివేత దూరము వెళ్ళి మోకాళ్ళుని, తండ్రి, ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించుటకు నీ చిత్తమైతే తొలగించుము, అయినను నా ఇష్టము కాదు నీ చిత్తమే సిద్ధించునుగాక అని ప్రార్థించెను. అప్పుడు పరలోకము నుండి ఒక దూత ఆయనకు కనబడి ఆయనను బలపరచెను. ఆయన వేదన పడి మరింత ఆతురముగా ప్రార్థన చేయగా ఆయన చెమట నేల పడుచున్న గొప్ప రక్త బిందువులే ఆయను. ఆయన ప్రార్థన చాలించి లేచి తన శిష్యుల యొద్దకు వచ్చి వారు దుఃఖము చేత నిద్రించుట చూచి, మీరెందుకు నిద్రించుచున్నారు? శోధనలో ప్రవేశించకుండానట్లు లేచి ప్రార్థన చేయుడని వారితో చెప్పెను. ప్రియ దేవుని యొక్క బిడ్డలారా, యేసయ్య అనుభూతిలో నుండి అతి శ్రేష్టమైన ఒక విషయాన్ని మనము ఈరోజు గ్రహించబోతున్నాం, నేర్చుకోబోతున్నాం. ఏమిటి అంటే, యేసు ప్రభువారు తన వాడుక చొప్పున ఆయన ఒలీవ కొండకు వెళ్ళి ఆ రాత్రి ప్రార్థన చేయడానికి ఏకాంతంగా వెళ్ళినప్పుడు తన శిష్యులను కూడా ఆయన వెంట పెట్టుకొని తీసుకుని వెళ్ళారు. సాధారణంగా యేసు ప్రభువారు ప్రార్థించినప్పుడు ఎప్పుడు ఒంటరిగా వెళ్ళేవారు. కానీ ఈరోజు వాక్య భాగాలు మనం చూసినప్పుడు తన శిష్యులను కూడా ఆయన వెంట పెట్టుకుని వెళుతున్నారు. ఎందుకంటే అది ఒక చివరి రాత్రి. యేసు ప్రభువారు శత్రువుల చేతికి అప్పగించబడబోయి ఆయన శిలువ మరణము అనుభవించబోతున్న రాత్రి కనుక ఆయన తన శిష్యులతో ఒలీవ కొండకు వెళ్ళి ఆయన ప్రార్థన చేయడానికి వాడుక చొప్పున ఆయన ప్రార్థించడానికి సిద్ధపడుతుండగా ఆ చోటుకి చేరినప్పుడు తన శిష్యులకు ఒక మాట ఆయన తెలియచేస్తూ ఉన్నాడు. ఏంటంటే, సాధారణంగా మనుషులందరికీ శోధనలు వస్తుంది, కానీ ఈ రాత్రి యేసయ్యకి వచ్చే శోధన బహు భయంకరమైనవి. అది తన ప్రాణానికి సంబంధించిన పోరాటానికి సంబంధించిన శోధన. ఈ లోకములో ఏ జనాంగానికైతే రక్షణ కల్పించడానికి ఆయన వచ్చి ఉన్నారో ఆ జనాంగానికి విరుద్ధంగా అపవాది తనతో పోరాడి తనకు సిలువ మీద తన జీవితాన్ని ముగింపు చేయడానికి సిద్ధపడుతున్న రాత్రి కనుక ప్రభువారు అంటున్నారు, శోధకుడు అనగా సాతానుడు మిమ్మల్ని శోధనలోనికి ప్రవేశపెట్టబోతున్నాడు. కనుక శోధనలో ప్రవేశించకుండాన్నట్లుగా ప్రార్థన చేయుడని చెప్పాను. ప్రియ సంఘమా, ప్రియ దేవుని యొక్క బిడ్డలారా, సహోదరి సహోదరుడా, ఏ కుటుంబంలో అయితే ప్రార్థన తగ్గిపోతుందో శోధన పెరిగిపోతుంది. మీరు ఒకవేళ అనుకోవచ్చు, మేము బాగా ప్రార్థన చేస్తున్నాం కానీ మాకు ఎందుకు శోధన వస్తుంది అని. శోధకుడు నిత్యము మిమ్మల్ని శోధిస్తూ ఉంటున్నాడు. ఎందుకు అంటే, శోధనల్లో మన జీవితానికి ఒక అభివృద్ధి, ప్రాస్పరిటీ ఉంది. యేసు ప్రభువారు వచ్చింది మనందరి కొరకు క్రయధనముగా తన ప్రాణము కలువరి శిలువలో పెట్టనిదే మన ఇక ప్రపంచంలో మానవ జాతిని ఆయన గెలవలేడు. ఆయన కాలినడకతో ఎంత సందేశాలు ఇచ్చినా జనములు ఆయన మాట విని నమ్మేవారు కాదు. కానీ ఆయన చనిపోయిన తర్వాత ఒక మారు ప్రభువారు అన్నారు, నేను పైకెత్తబడిన ఎడల అందరినీ ఆకర్షించుకొందును అని. అనగా
కలువరి శిలువలో ఆయన మరణించిన తర్వాతే అందరినీ ఆకర్షించుకుంటానని చెప్పి తెలియచేశారు. అందుకే శిష్యులకు చెప్తా ఉన్నాడు, అయ్యా మీరు శోధనలో ప్రవేశించుకున్నట్లుగా మరి ప్రార్థన చేయుడని, మెలకుగా ఉండాలని తన శిష్యులకు ఆయన హెచ్చరిక తెలియచేశారు. అయితే అలా చెప్పి వారి యొద్ద నుంచి రాతివేత దూరము వెళ్ళి కొంత దూరం వరకు ఆయన మరి వెళ్ళి అక్కడ మోకరిల్లి ప్రార్థిస్తూ ఉన్నాడు. ఈ రాతివేత దూరము దాదాపు కొన్ని మీటర్ దూరం ఆయన ప్రయాణం చేసి ఆయన మోకరిల్లి ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఆ మోకాళ్ళ ప్రార్థనలో 11 మంది వాస్తవానికి యేసుప్రభువారు 3 గుంపులుగా విడదీసి ప్రార్థించారు. ఒకటి, మిగతా శిష్యులందరికీ ఒక చోట పెట్టారు. పేతురు, యాకోబు, యోహానులకు ఒక చోట పెట్టారు. ఆయన ఒకరే కొంత దూరం వెళ్ళి ప్రార్థన చేస్తూ ఉన్నారు. అందరికీ ఆయన మెలకుగా ఉండి ప్రార్థన చేయమని మాత్రమే ఆయన తెలియచేశారు. అయితే ఆయన ఒంటరిగా ప్రార్థన చేసినప్పుడు ఒక విశేషమైన అంశాన్ని ప్రభు పాదాల దగ్గర ఆయన ప్రార్థిస్తున్నాడు. ఏమంటున్నాడో తెలుసా? తండ్రి, ఈ గిన్నె అనగా తనలో ఉన్న ఆత్మ, అది తనలో ఉన్న ఆత్మ దేవుడు తీస్తేనే కానీ అది ఎవరు కూడా తీయలేరు. ఎంతమంది చంపేద్దామన్నా చంపలేరు. అందుకే ఆ గిన్నె ఆత్మకు సాదృశ్యం. దావీదు మహాభక్తుడు తన 23వ దావీదు కీర్తనలో అంటాడు, నా గిన్నె నిండి పొర్లుచున్నది. అనగా పరిశుద్ధాత్మతో నింపబడినప్పుడు మనోధైర్యంగా ఉంటాం, శక్తి గలవారుగా ఉంటాం, ఆయనకు మహిమకరణ బిడలుగా జీవించగలుగుతాం. యేసు ప్రభువారు తండ్రిన దేవునికి చేసే విన్నపం ఏమిటంటే, తండ్రి, ఈ గిన్నెను నా యొద్ద నుంచి తొలగించకపోతే, నీకిష్టమైతేనే అది తొలగించు, నా ఇష్టం కాదు, నీ చిత్తమే సిద్ధింపచేయి ప్రభు అని తండ్రిన దేవునికి ప్రార్థిస్తున్నాడు. ఎందుకు అంటే, మరియమ్మతో దేవదూత చెప్పినప్పుడు, అమ్మా, పరిశుద్ధాత్మ వలన నువ్వు గర్భము ధరిస్తావు, పరిశుద్ధాత్మ వలన నేను కుమారునికి అంటావు. యేసు ప్రభు జన్మతః పరిశుద్ధుడు. ఆయన ఏ పాపం వలన పుట్టినవాడు కాడు. కనుక ఆయన పరిశుద్ధాత్మ ద్వారా జన్మించినవాడు. కనుక పరిశుద్ధాత్మ తన నుంచి తన్నిన దేవుడు తీసుకుంటేనే కానీ మరణం అనేది యేసయ్యకి రాదు. అది యేసయ్యకి తెలుసు. ప్రజలేమో ఆయనకి చంపేద్దామనుకుంటున్నారు, కానీ యేసయ్యకు మరణం అనేది లేదు. అందుకే తండ్రికి ఆయన వేడుకుంటున్నాడు, నీ చిత్తమైతే తొలగించుము, ఆయన నా ఇష్టము కాదు, నీ చిత్తమే సిద్ధించునుగాక అని తండ్రి అయిన దేవునికి ఆయన ప్రార్థన చేస్తూ ఒక ప్రాముఖ్యమైన విన్నపాన్ని విజ్ఞాపిస్తూ ఉన్నాడు. అప్పుడు పరలోకం నుండి ఒక దూత ఆయన కనబడి ఆయనకు బలపరిచింది. పరిశుద్ధ దేవదూతలు ఉపచారము చేయడానికే పరలోకం నుంచి భూలోకానికి పంపబడుతూ ఉంటారు. కనుక యేసు ప్రభువాన్ని కూడా బలపరచడానికి దేవదూత తన ప్రక్కన ఉండి బలపరుస్తూ మరి ఆయనకు ధైర్యమిస్తూ ఖచ్చితంగా సిలువ భరించగలవు అని ప్రభునేసుతో మాట్లాడి తనను బలపరిచినట్లుగా మనం ఇక్కడ గమనిస్తూ ఉన్నాం. మనం ప్రభునందు భయభక్తి కలిగి ఉన్నప్పుడు మనందరికీ కూడా తన దూత కావలిగా ఉండడానికి ఆయన పంపించి ఉన్నాడు. తన దూత ప్రతి విశ్వాసులకు బలపరచడానికి అనుదినము ప్రతి కుటుంబములో, ప్రతి భక్తుల జీవితాల్లో, ప్రతి బిడల జీవితాల్లో ఆత్మ కార్యములు ఆయన జరిగిస్తూనే ఉన్నాడు. పరిశుద్ధ దేవదూతల యొక్క సంరక్షణ మనకు ఆయన అనుగ్రహించున్నాడు. అయితే ఆయన వేదన పడి మరింత ఆతురముగా ప్రార్థన చేయగా ఆయన చెమట నేలపడుచున్న గొప్ప రక్త బిందువలే ఆయన తను భారపూరితంగా
తను మరణము నుండి, ఆ మరణము తనకు కలగాలి, మరణం నుంచి ఆయనకు తప్పించాలి, ఆయన పునరుత్థానుడై లేవాలి అని విశేషమైనటువంటి ఈ గొప్ప ప్రార్థన యేసు ప్రభువారు తండ్రి అయిన దేవుని దగ్గర ప్రార్థన చేసినప్పుడు తనలో ఆ చెమట, కారుతున్న చెమట రక్త బిందు వలె ఎర్రగా కనిపిస్తూ ఉంది. రక్తము వలె అది నేల రాలుతూ ఉంది. అంత భారపూరితమైన వేదనతో యేసువారు ప్రార్థన చేయడం అనేది మనము చూస్తూ ఉన్నాం. ఆయన ప్రార్థన చాలించి లేచి తన శిష్యుల యొద్దకు వచ్చి వారు దుఃఖము చేత నిద్రించుట చూచాడు. అవును, ఆయన ప్రార్థన ముగించి తన శిష్యులు తనతో కూడా మెలకుగా ఉన్నారా లేదా అని చూడడానికి వచ్చినప్పుడు అప్పటికే వారు చాలా యేసయ్య మరణం గురించి ఆయన రోధించి ప్రార్థించినప్పుడు వారు కూడాను ఆ విషయమై దుఃఖముతో వారు చాలా వరకు నీర్షించిపోయి నిద్రమత్తుకు దిగజారినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. నిద్రమత్తులోనికి తన శిష్యులందరూ కూడా దిగజారినట్లు చూస్తున్నాం. మీరెందుకు నిద్రించుచున్నారు? శోధనలో ప్రవేశించుకున్నట్లు లేచి ప్రార్థన చేయుడని వారితో ప్రభువారు చెప్తా ఉన్నారు. అవునండి, వేళ గనుక మనము నిద్రమత్తులోనికి వెళ్ళిపోతే శోధకుడు మన జీవితానికి అనేకమైన ఒడిదుడుకుల్లోనికి నెట్టివేస్తాడు. కనుక శోధనలో ప్రవేశించకుండానట్లుగా లేచి ప్రార్థన చేయుడి అని యేసు ప్రభువారు వారికి హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. కనుక దేవుని యొక్క ప్రియ బిడ్డలారా, ప్రభువైన యేసుక్రీస్తు వారు మనము ప్రార్థించుట ద్వారా, మేల్కొని ఉండుట ద్వారా శోధన జయించగలమని ప్రభు మనకు హెచ్చరించిన ప్రకారంగా రండి, తలలొంచుకొని ప్రార్థించుకుందాం. దయగల తండ్రి, మేము శోధనలో ప్రవేశించకుండా ఉండుటకు మెలకుగా ఉండి ప్రార్థించాలని మీరు మాకు నేర్పించిన ఈ అమూల్యమైన పాఠాలు మా జీవితాల్లో మేము అనుసరించే భాగ్యం దయచేయండి. వాక్యపు క్రమములో మమ్మను నడిపించండి. ప్రభువా, మీ మహోన్నత నామానికి మహిమకరంగా జీవించేలాగున ప్రతి విధమైన శోధనాల్లో మేము జయించుటకు మెలకుగా ఉండి ప్రార్థించి మీకు మహిమకరంగా జీవించే భాగ్యవంతులై ఉండుటకు కృప దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. అందరికీ షాలోం. ప్రభు మనలను దీవించునుగాక.